మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తన కెరియర్ లోనే ఫస్ట్ టైం సూపర్ స్టైలిష్ గా చూపించింది సుకుమార్. ఊసరవెల్లిలో కూడా ఎన్టీఆర్ లుక్ కిక్కిచ్చిన కేవలం లుక్ వరకే కాకుండా క్యారెక్టర్ కూడా అల్ట్రా స్టైలిష్ గా చూపించాడు సుక్కు. ఇప్పుడు అలాంటి పాత్రే మెగా పవర్ స్టార్ తో వేయిస్తున్నాడా? నాన్నకు ప్రేమతో కాస్త ఇప్పుడు మెగా ప్రేమతోగా మారబోతోందా? సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం మూవీ చేసిన రామ్ చరణ్ అందులో పల్లెటూరి వాడిగా దుమ్ము దులిపాడు. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ అనగానే రంగస్థలం 2 పట్టాలెక్కుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ సీన్ మారిపోతోంది. పీరియాడికల్ మూవీ కాదు, స్టైలిష్ మోడర్న్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. కాకపోతే నాన్నకు ప్రేమతోలో హీరో పాత్ర మీద ప్రేమతో ఆ పాత్రని సుకుమార్ వదలలేకపోతున్నాడా? దానికి చెర్రీ సినిమా కథకి ఏమైనా లింక్ ఉందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో చాలా సినిమాలు టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, కానీ వాటిలో ఆల్ట్రా షో స్టైలిష్ మూవీ అంటే నాన్నకు ప్రేమతోనే. అందులో పిల్లిగడ్డం స్టైలిష్ హెయిర్ స్టైల్ కాదు, అలా మోడ్రన్ లుక్లో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కనిపిస్తాయి. నిజానికి ఊసరవెల్లి టెంపర్లో కూడా ఎన్టీఆర్ లుక్ పాత్రలో కిక్ స్టైలిష్గానే ఉంటుంది, కానీ అందులో పాత్రలు సినిమా జోనర్ వేరు. అందుకు నాన్నకు ప్రేమతో లాంటి థ్రిల్లర్ని స్టైలిష్ థ్రిల్లర్ అంటారు. అలాంటి మూవీని అలాంటి పాత్రని రామ్ చరణ్తో వేయిస్తే ఎలా ఉంటుంది? ఇది లెక్కల మాస్టర్ ప్లానింగ్. మొన్నటి వరకు అంతా పుష్ప 2 తర్వాత రామ్ చరణ్తో సుకుమార్ మూవీ అంటే మరో రంగస్థలమే అయ్యుంటుందన్నారు. లేదంటే రంగస్థలానికి సీక్వెల్ తీస్తాడేమో అనుకున్నారు. కానీ రంగస్థలం, పుష్ప లాంటి పీరియాడికల్ టచ్ వదిలేసి కంప్లీట్ స్టైలిష్ మోడర్న్ మూవీ తీయబోతున్నాడట సుకుమార్. నాన్నకు ప్రేమతో 1 నేనొక్కడే తరహాలో హీరో లుక్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద షూటింగ్ పూర్తయిన వెంటనే చరణ్ లుక్ కోసం పెద్ద టీంతో పాటు చాలా పెద్ద ప్లానింగే ఉండేలా ఉంది. మరి దీనికి నాన్నకు ప్రేమతో ఉన్న లింక్ ఏంటి? అదే హీరో పాత్ర. అవును, ఎన్టీఆర్ మాస్ లుక్ నుంచి ఆల్ట్రా పాష్ లుక్ లోకి మార్చిన టీం ఇప్పుడు రామ్ చరణ్ మూవీకి పనిచేయబోతుంది. అంతేకాదు, సుకుమార్ తను తీసిన సినిమాలన్నింటిలో నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ వేసిన పాత్ర తన హార్ట్ ఫేవరెట్ అని చాలా సార్లు అన్నాడు. ఆ పాత్రని మిస్ అవుతున్నా అని కూడా ఓసారి అన్నాడు. అందుకు ఆ పాత్ర ఎక్స్టెన్షన్ తోనే రామ్ చరణ్ మూవీ ఉండొచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇది చాలా విచిత్రమైన కోఇన్సిడెన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ చేయాల్సిన పెద్ద మూవీని రామ్ చరణ్ చేస్తున్నాడు. తారక్ దగ్గరికి వెళ్తే ఆ కథని చరణ్ దగ్గరికి పంపించాడు. అదే ఇప్పుడు పెద్దగా రాబోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కథే కాదు, తను వేసిన పాత్రకి ఎక్స్టెన్షన్లో చరణ్ కనిపించేలా ఉన్నాడు. అదే జరిగితే నిజంగా నాటు పాటతో RRRలోనే కాదు, ఆ తర్వాత కూడా ఇద్దరి స్నేహం మరింత బలపడినట్టే. ఇద్దరి ఫ్యాన్స్లో మంచి వాతావరణం మరింత పెరిగినట్టే.